Hello guys, welcome to my channel Shrija Nelluru Ammayi. ఈ రోజు నైట్ బెంగళూరుకి వెళ్తున్నాము. వెళ్ళే ముందు మా అత్తమ్మ ఒక టెంపుల్కి వెళ్ళేసి రండి అని చెప్పింది. ఆ టెంపుల్కి ఒక ప్రత్యేకత కూడా ఉందంట. ఆ ప్రత్యేకత ఏంటో మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే నేను కృష్ణ రెడీ అయిపోయేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ ఎక్కడో తెలుసా? ఎంజీబీ మాల్ ఉంది కదా, దాని ముందు లైన్లోనే అనమాట. మనం లొకేషన్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. శ్రీ వైద్య వీరరాఘస్వామి దేవస్థానం. ఇంకా పూజకి కావాల్సినవన్నీ టెంపుల్ ఆపోజిట్లో ఒక షాప్లో తీసుకున్నాము. టెంకాయ ఇవంతా. ఈ యొక్క టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా, ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? మనము ఏమైనా కోరిక కోరుకున్నా లేదా ఆరోగ్యం గురించి ఏమైనా కోరుకొని కళ్ళు, ఉప్పు, మిరియాలు, బెల్లం ఇక్కడ సమర్పించుకొని దండం పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ తీసుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇలా టెంపుల్కి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే నాకు ఎప్పుడూ వస్తుంది. ఇక్కడ స్టార్టింగే సాయిబాబా అండ్ ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు ఆ సండే అయ్యేసరికి ఎవరూ లేరనమాట. నార్మల్గా అయితే అమావాస్య రోజు ఈ టెంపుల్కి ఎక్కువ మంది వచ్చి ఇలాగా బెల్లం, కళ్ళు, ఉప్పు దేవుడికి సమర్పిస్తారంట. ఆ రోజైతే మాకు కుదరదని చెప్పి, ఎందుకంటే మేము మళ్ళీ నెల్లూరుకి ఎప్పుడు వస్తామో తెలీదు, అందుకని ఈరోజే వచ్చాము టెంపుల్కి. ఇంకా పూజ అయిపోయాక పూజారిని కనుక్కొని ఎక్కడ బెల్లం వేయాలి, కళ్ళు ఉప్పు ఎక్కడ వేయాలో తెలుసుకొని ఇంకా కళ్ళు ఉప్పు అండ్ బెల్లం దేవుడికి ఇద్దామని వచ్చేసాము. ఇక్కడే పక్కనే బావి కూడా ఉంది. ఈ బావిలోనే బెల్లం వేస్తారంట. ఇంకా నేను కృష్ణ ఇద్దరం ఉప్పు బెల్లం అయితే దేవునికి సమర్పించేశాము. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చూసినట్లయితే నెల్లూరులో ఉండి ఈ టెంపుల్కి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి.